Good evening, friends. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నమస్తే అండి. ఒక్క నిమిషం దయచేసి వేచి ఉండండి బ్రదర్. దయచేసి మన వాళ్ళందరూ లైవ్లోకి రాగానే మాట్లాడదాం. ఈరోజు చాలా బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాలి. చాలా బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడాలి. దయచేసి మన వాళ్ళందరూ లైవ్లో పాల్గొని ఒక్క నిమిషం వెయిట్ చేయండి. దయచేసి మన వాళ్ళందరూ వస్తారు. శివారెడ్డి గారు, రోజమ్మ షుడ్ బి ఇన్ ది క్యాబినెట్ మాట్లాడదాం బ్రదర్. దాని గురించి కూడా మాట్లాడదాం. శివారెడ్డి గారు మాట్లాడదామండి. కరీముల్లా గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. నమస్తే అండి. నమస్తే బ్రదర్. గోవర్ధన్ రెడ్డి గారు హాయ్ అండి. నమస్తే బ్రదర్ గోవర్ధన్ రెడ్డి గారు. తంగిరాల మహేష్ గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. కన్నా గారు వినుకొండ వైఎస్ఆర్సీపీ నమస్కారం బ్రదర్. అప్పనపల్లి రెడ్డి గారు హాయ్ బ్రదర్. షీలా హిందూ రోజా గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు చెప్తాను బ్రదర్. షీలా గారు చెప్తాను. జేఎస్ఆర్ హాయ్ బ్రదర్. నమస్తే బ్రదర్. నాగరాజు గారు నమస్తే అండి. శివారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. షీలా గారా మేడం మేబీ మీరు హేట్ చేసినంత మాత్రం అంత ఆగిపోదు. ఒక్క నిమిషం దానికి ఆన్సర్ నేను చెప్తాను. నువ్వు హేట్ చేసినంత మాత్రం ప్రపంచం ఆగిపోదు. నేను గౌరవించినంత మాత్రం ప్రపంచం నాతో రన్ అయిపోదు. కాబట్టి ఎవరు ఒకరి మీద అసంతృప్తి వెళ్ళబుచ్చినా, ఎవరు ఇంకొకరి మీద ప్రేమ వలకపోసినా అంతటితో ఆగిపోవడం, అంతటితో అంతా నడిచిపోవడం జరిగే పనులు కాదు. కాబట్టి కాస్త వినేత ఓపిక నేర్చుకోండి. ఓకే, దయచేసి లైవ్ చూసేటువంటి ప్రతి ఒక్కరూ లైవ్ని షేర్ చేయండి బ్రదర్. మన వైఎస్ఆర్సీపీ గ్రూప్స్ అన్నిటికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, వైఎస్ఆర్సీపీ ఇది మన పార్టీకి సంబంధించిన విషయం. మనకి మిగతా వాళ్ళతో మనకు పని లేదు. మన పార్టీకి సంబంధించినటువంటి అన్ని గ్రూపులకు షేర్ చేసి మన వాళ్ళ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. ఓకే బ్రదర్, విషయం ఏంటంటే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ తరపున గెలిపించుకున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేసి, ఇదిగో ఈ పరిస్థితుల దృష్ట్యా, ఈ సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇక్కడ ఈ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలని, ఈ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేని, ఈ రకంగా ఉన్నటువంటి వారిని మంత్రివర్గంలో చోటు ఇవ్వబోతున్నా అని చెప్పి వాళ్ళని అడిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ కూర్పుని చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉందనేది, అంటే చోటు దక్కినటువంటి మంత్రులకి ఎంత అసంతృప్తి ఉందో నాకు తెలియదు. కానీ చోటు దక్కినటువంటి ఆ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఆశించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి దక్కలేదనే బాధతో మన పార్టీ తరపున ఉన్నటువంటి కార్యకర్తలు ఇది మేము సరిగా లేదు, ఇది అలా లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది కదా, వాళ్ళకి చేయాల్సింది కదా, బహుశా అలా అక్కడ ఈ రకంగా ఎమ్మెల్యే ఇది కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చినా దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎవరినైతే అంటున్నారో వాళ్ళని కూడా గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ప్రతి ఒక్కరు, నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఈరోజు 151 మంది ఎమ్మెల్యేల్లో 90 నుంచి 92% ఓటింగ్ పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే పడింది ఓటింగ్. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి మొండి వైఖరి అవలంబించలేదు కదా. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు నేను చాలా గర్వపడే విషయం ఒకటి చెప్పమంటారా, చాలా గర్వపడే విషయం. ఎప్పుడు చూసినా నేను మాట్లాడుతున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళు కానీ, లేకపోతే ఈ జనసేన వాళ్ళు కానీ అవగాహన లేనటువంటి వ్యక్తులు వచ్చి నువ్వు రెడ్డి కాబట్టే కదా, నువ్వు రెడ్డి కాబట్టే కదా, నువ్వు రెడ్డి కాబట్టే కదా. ఈరోజు నేను చెప్తున్నాను, నా జగన్మోహన్ రెడ్డి పార్టీలో రెడ్డికి మాత్రమే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 5 మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, అదేవిధంగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరి సమన్వయం చేస్తూ 60% క్యాబినెట్ని దళిత వర్గాలకి ఇచ్చేసిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్. అది నాయకుడి యొక్క స్పృహ అంటే అది సమాన న్యాయం, సామాజిక న్యాయం అంటే అది. అటువంటి సామాజిక న్యాయానికి ఒక బాట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శనీయమైనటువంటి పరిపాలనని
మనమే ఆక్షేపించి మా నాయకుడికి దక్కలేదు, మా నాయకుడికి లేదు, ఏంటిది? ఇదేనా మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడింది? మీరు ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డారా, మీకున్న నాయకుడి కోసం కష్టపడ్డారా? పార్టీ విషయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆక్షేపించి మాట్లాడడం చాలా పొరపాటు బ్రదర్, చాలా చాలా పొరపాటు ఇది. ఎందుకంటే నాయకుడు నాయకత్వ పటిమలతో తమ తమ పరిశీలనకు వచ్చినటువంటి వాళ్ళ అంశాల పరంగా ఇప్పుడు 150 మందిలో 150 మందికి మంత్రివర్గాలు వచ్చే అవకాశం ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి 150 మందికి ఇస్తాడు, 25 మందికి ఇచ్చేసి సరిపెట్టుకుంటాడు. ఆడ అవకాశం లేదు. దానికి తగ్గట్టుగా ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు వాళ్ళు ఇమర్చగలుగుతాడు ఆ మంత్రి పదవుల్లో. జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ మీద ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం ఏమైనా ఉంటుందా ఏంటి? అందరికీ ఇవ్వాలనే ఉంటుంది, అందరికీ న్యాయం చేయాలనే ఉంటుంది. కానీ అవకాశం అనేది కొంతమందికే సానుకూలంగా ఉంటుంది కాబట్టి అవకాశం దక్కిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇది మనసులో పెట్టుకొని ఇంకో మాట అన్నారు ఏమని, ఏదైతే రాబోయేటువంటి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గం మార్పులు కనీసం 90% చేస్తా అన్నాడు. ఆ రోజు రావచ్చుగా. మీరు ఎవరైతే ఆశించి ఈరోజు భంగపడామని అనుకుంటున్నటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో, వాళ్ళ నాయకుల యొక్క అభిమానులు ఉన్నారో వాళ్ళు అనుకోవచ్చుగా రేపు పొద్దున మళ్ళా వస్తుందని. రేపు పొద్దున కూడా రాలేదు అంటే ఈరోజు పదవులను ఆశించే వచ్చారా? అంటే పదవులను ఆశించంటే పదవులను ఆశించడం తప్పు కాదు, ఎవడూ కాదండి. ఎవడైనా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలని కోరుకోవడం చాలా సహజం. ఎందుకంటే ఎవరైనా సరే మంత్రి అయితే ఇంకొంచెం ఎక్కువ పని చేయొచ్చు, ఎక్కువగా ప్రజలకి దగ్గర అవ్వచ్చు, ఎక్కువగా ప్రజలకి న్యాయం చేయొచ్చు అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అనుకోవడం తప్పలేదు. కానీ అవకాశం దక్కినప్పుడు దాన్ని ఆక్షేపించడం తప్పు అంటున్నాను నేను. ఆక్షేపించి పార్టీ విషయాలనే ఎందుకంత కరాఖండిగా చెప్తారు? ముఖ్యంగా చాలామంది మన పార్టీలో పెడుతున్నారు రోజా గారి విషయంలో. రోజా గారు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, కాదని ఎవరు అనడం లేదు. రోజా గారు పార్టీకి చాలా న్యాయం చేశారు, కాదని అనడం లేదు. రోజా గారికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏం చేస్తారంటే మీరు మాట్లాడడం, రోజా గారికి ఆయన అన్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకంటే ఎక్కువ, మీకంటే ఆలోచన, మీకంటే పరిపక్వత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ ఉంటుంది. ఆలోచించే ప్రతి దాంట్లో ముందడిగేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పొద్దున్న జరిగేటువంటి ఇంకో క్యాబినెట్లో రోజా గారికి అవకాశం ఇవ్వడానికి గ్యారెంటీ ఏమైనా ఉందే? మాటికి ఇస్తే ఎందుకు ఇవ్వలేదు అంటే ఒకేసారి మొత్తం ఇవ్వడానికి ఎలా కుదురుతుందని నాకు అర్థం కాదు. ఆలోచించరా, ఊరికే నోటుకు వచ్చినట్టు పెట్టేయడమేనా? నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా మనం? కానీ నాయకుడి కంటే నాయకుడి కింద పనిచేసిన కార్యకర్తలు మనం ఎక్కువగా ఇదిగా ఉన్నాం మనం. దానికోసమే నేను ఈ రోజుకే చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తున్నాను బ్రదర్, పార్టీని ఆక్షేపించడం, నాయకుడి యొక్క నిర్ణయాన్ని ఆక్షేపించడం చాలా పొరపాటు, చాలా అన్యాయం కూడా. అది గెలిచేదాకా ఒకవైపు ఉండి గెలిచిన తర్వాత ఒక రకంగా ఏంటంటే ఒక్కొక్కలా మాట్లాడడం చాలా తప్పది. పార్టీ విలువలు నిలబెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షీలా గారు రోజా గారికి దక్కలేదా? నీకెంత కోపం ఉందో నీకంటే ఎక్కువ మాకు ఉంటుంది, బాధ ఉంటుంది. దాని కోపం అంటారు మేము. రోజా గారికి దక్కుంటే ఇంకా బాగుండేదేమో అని అనుకుంటాం. అంతే తప్పితే రోజా గారికి దక్కలేదు కాబట్టి దక్కిన వాళ్ళందరూ మనం తక్కువ చేసి మాట్లాడలేం కదా. వాళ్ళు పార్టీ కోసమే కష్టపడ్డారు, వాళ్ళు పార్టీని నమ్ముకుంటున్నారు. వాళ్ళని ఎలా ఆక్షేపిస్తారు మనం? అరే రోజా గారు కష్టపడ్డారు, చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అయితే ఏంటి, దక్కనంత మాత్రం రోజా గారికి అన్యాయం జరిగినట్టు కాదు కదా. మళ్ళా ఇంకొకటి ఉంది, 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళా మంత్రి కూర్పు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో 90% మంత్రులని మారుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పడం జరిగింది. మరి ఎలా అంటారు మీరు? నాకు అర్థంగా అంటే ఒకటేసారి మీరు నమ్ముకున్న వాళ్ళకి రావాలా, ఇంకొకటి నమ్ముకున్న వాళ్ళకి రావాలా? 151 మందిలో 151 మంది ఎమ్మెల్యేలకు అనుచరులు ఉంటారు, 151 మంది ఎమ్మెల్యేలకు అనుచరులు ఉంటారు. వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, వాళ్ళకి అనుకుంటారు మా నాయకుడికి మంత్రి పదవి రావాలని. మరి జగన్మోహన్ రెడ్డి 151 మందికి ఇవ్వగలుగుతాడా? అది సాధ్యమేనా? అరే నాయకుడు ఇదేనా మనం అర్థం చేసుకున్నది? మన నాయకుడు ఎటువంటి వాడు మీకు తెలియదా? అరే ఒక సంవత్సరం రోజులు తన కుటుంబాన్ని పక్కన పెట్టి కేవలం ప్రజల కోసం ప్రజల్లోనే తిరిగి ఈరోజు అధికారం అనే దాన్ని బయటకు వచ్చి అధికారం అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఎవరికి ఇవ్వాలని? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఎవరికి న్యాయం చేయాలని? జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా లేనటువంటి సామాజిక మార్పుకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఈరోజు. ఇక రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు వరవడిని సృష్టించారు. ఈ వరవడిని ఎవడైనా పాటించి తీరాలి, తప్పదు ఎవడొచ్చినా రేపు పొద్దున. అలాంటి మార్పుకి శ్రీకారం చుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసి ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం అందరూ హ్యాట్స్ ఆఫ్ చేయాల్సింది పోయి కులగజ్జితో మాట్లాడడం చాలా పొరపాటు బ్రదర్. దయచేసి చాలామంది మనలో కూడా దయచేసి నేను ఒక పేరు అనలేదు, నేను రెడ్డినే బ్రదర్, నేను సామాజిక వర్గ పరంగా నేను రెడ్డినే. అయితే రెడ్డికి ఇవ్వాలని గ్యారెంటీ ఏముంది నాకు అర్థం కాదు. అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే సామాజిక న్యాయం జరగాలి కదా. ఎంతకాలం అని వాళ్ళు వెనకబాటుతనంలో పెట్టేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. నన్ను చాలా కాలం నేను ఎక్కడైనా మాట్లాడుతుంటే నువ్వు రెడ్డి కాబట్టి మాట్లాడతావు. ఈరోజు నేను గర్వంగా చెప్తాను, మాది సామాజిక వర్గం న్యాయం చేసే పార్టీ తరపున ఉన్నామని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను.
చాలా గర్వంగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో. ఒక అభిమానిగా, ఒక కార్యకర్తగా, ఒక పార్టీ వెంట నిలబడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయం పరంగా ఇచ్చినటువంటి మంత్రుల కూర్పు చూస్తే గర్వపడే విధంగా ఉంది. దీంట్లో ఎందుకండి ఇంత కులగజ్జి ఎందుకు నాకు అర్థం కాదు. ఇంత బాధలు ఎందుకు మీకు అంటే? నేను మిమ్మల్ని మీరు కోరుకోవడంలో పొరపాటు లేదండి. ఖచ్చితంగా మీకు అర్హత ఉంది కోరుకోవడం. ప్రతి ఒక్కడు 151 మంది మీరు కోరుకోవడంలో ఏమాత్రం పొరపాటు లేదు. కానీ నేను అనేది ఏంటంటే, కోరుకోవడం మానేసి కోరుకున్న తర్వాత రాలేదని చెప్పి మావాడికి లేదు, మాకెందుకు ఇవ్వలేదు, అదేంటి ఇలా చేశారు, ఇంత కష్టపడ్డారు కదా వాళ్ళు, ఇంత కష్టపడ్డారు అంటే 151 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది ఎమ్మెల్యేల కార్యకర్తలు కష్టపడకుండానే గెలుస్తారా? అందరూ కష్టపడితేనే కదా గెలిచేది. ఏది కష్టపడకుండా సాధ్యం కాదు కదా. అందరి కష్టం, జగనన్న కష్టం, ప్రతి ఒక్కరి కష్టం కలిస్తేనే ఈరోజు మనకి ఈ ప్రభుత్వం ఏర్పడింది. అది మర్చిపోకూడదు కదా. అప్పుడే అసంతృప్తి, అప్పుడే కోపం, అప్పుడే ఇదేనా మనం సాధించడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడింది? 9 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూర్చొని బయట ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని నిలబెట్టి ఈరోజు అధికారం దాకా చెరువు చేశారంటే రేపు పొద్దున మీ నాయకుల దాకా తీసుకొచ్చి సమన్యాయం చేయలేడా? ఆ మాత్రం నమ్మకం లేదా? నాయకుడి మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? ఓపిక పట్టాలి బ్రదర్, సహనం పట్టాలి, అన్నీ పట్టాలి. అన్ని ఓపికలు, అన్ని సహనాలు పడితేనే రాకపోవచ్చు. రేపొద్దు సమర్థులని మీరు అనుకున్న వాళ్ళకు రాకపోవచ్చు. అంత మాత్రం అన్నీ జరిగిపోవు కదా. అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అనుకున్నది జరగకపోవచ్చు, జరగలేకపోవచ్చు. పార్టీ పరంగా కొన్ని మీరు అనుకున్నది జరగనంత మాత్రాన అప్పుడుకప్పుడు బయటకు వచ్చేసి అది అలా అనుకున్నా, ఇది ఇలా అనుకున్నా, వీళ్ళు కష్టపడ్డారు కదా, వీళ్ళు ఎలా కదా. నేను కూడా కష్టపడ్డాను బ్రదర్, నేను ఫీల్ అవుతాను. నేను కూడా ఎవరిగా కష్టపడ్డాను ఫీల్ అవుతాను. అంత మాత్రం నాకు అన్నీ వచ్చేస్తాయండి. నేను ఫీల్ అవుతాను బ్రదర్. నిజంగా నా ఫీలింగ్ నేను కూడా అబ్బా నా అలాగే ఎవరు కష్టపడ్డారా నాయన నేను అనుకుంటాను. అంత మాత్రం నేనైనా కష్టపడింది, మీరందరూ కూడా కష్టపడ్డారుగా. ప్రతి ఒక్కడి కష్టం ఉంటుంది. ఒకడి స్థాయిలో వాడు వరకు వాడి ఫీలింగ్ ఎవడైనా వాడు కష్టపడ్డానని అనుకుంటాడు. ఎవడు కష్టపడలేదని ఎవడో అనుకోడు. నీకున్న సమయంలో రోజంతా ఖాళీగా ఉంటే 24 గంటలు కష్టపడతావు. ఇంకొకటి ఉద్యోగం చేసుకుని వాడుకున్న సమయంలో ఒక 5-6 గంటలు కష్టపడతాడు. ఇంకొకటి పని చేసుకున్నవాడు అన్ని పోను 1 గంట 2 గంటలు కష్టపడతాడు. ఎవడికున్న సమయంలో ఆ సమయానుకూలంగా ఎవరి కష్టం వాడు పడ్డాడు. కష్టపడబట్టి ఈరోజు గెలిచింది. నేను కాదనడం లేదు అది. అరే అలా మంత్రివర్గం కూర్పు అలా అయిందో లేదు, ఇలా వచ్చేసి మా సామాజిక వర్గం అలా అయింది, మీ సామాజిక వర్గం ఇలా అయింది. ఈ సామాజిక వర్గాల్లో ఎవరికైతే న్యాయం జరిగిందో ఆ న్యాయం పరంగా చూసుకుంటే నాకు ఇంతకంటే మంచి కూర్పు ఏ నాయకుడు చేయలేడు అనిపించింది. ఇంత డేరింగ్ డిసిషన్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడైనా అప్రిషియేట్ చేస్తాడు. కాస్త బుర్ర ఉన్నటువంటి ఎవడైనా అప్రిషియేట్ చేస్తాడు. ఎవడైనా సరే, వాడు నేనే కాదు, ఎవడైనా సరే కాస్త స్పృహ, కాస్త బుర్ర ఉన్నటువంటి ఎవడైనా అప్రిషియేట్ చేస్తాడు. చాలా కాలం మీరు చాలామంది అన్నారు కదా, ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి స్పృహ లేనటువంటి నాయకులు, కనీసం ప్రజల యొక్క బాధలు తెలియని నాయకులు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే దళితులు చెప్పులేదు. ఈరోజు అదే చెప్పుతో జులిపిచ్చి కొట్టారు కదా, జులిపిచ్చి కొట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పేదల పెన్నిదిగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏదైతే దళితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షంలో ఉన్న నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 60% మంత్రి పదవులు ఈరోజు వాళ్ళకే ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి విలువలు అంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పడం, ఎప్పుడైనా సరే 50% ఎప్పుడు దళితులకు కానీ మైనారిటీలకు కానీ వాళ్ళందరికీ 50% ఎప్పుడు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కదా. అటువంటి మంచి మనిషికి, అటువంటి మంచి నాయకుడికి అండగా నిలబడి సపోర్ట్ చేయాల్సింది పోయి మా వాడికి ఎందుకు లేదు, మా అమ్మకి ఎందుకు లేదు, మా చెల్లెలకి ఎందుకు లేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి. మీకంటే ఎక్కువ బాధ్యత, మీకంటే ఎక్కువ చనువు వాళ్ళతో ఉంటుంది కదా. మా నాయకుడికి వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు ఇవ్వాలో. అప్పుడే అంత ఆవేశం, అప్పుడే తొందరపాటు పడడం, అప్పుడే ఇది అయిపోవడం, ఎందుకు అంత బరస్ట్ అవడం? కనీసం పరిపాలనలోకి వచ్చి 10 రోజులు కాకముందే మీ ఆవేశాలు, మీ ఆక్రోశాలు మంత్రి పదవులను చీట్ చేస్తే అలాగా? ఇదేనా మన ఈ రకమైనటువంటి మంత్రి పదవుల కోసం నేను సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడింది? నేను ఏ నాయకుడికి వచ్చినా నేనైతే ఫీల్ అవును బ్రదర్. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎమ్మెల్యే కూడా 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచాడు. మరి ఆయన మంత్రి పదవి రాలేదే, మేము ఫీల్ అవ్వడం లేదే? మేము ఫీల్ అవుతున్నామా? మేము ఒక నియోజకవర్గంలో ఉన్నాం కదా, మా ఎమ్మెల్యేగా ఉన్నాడు, మా ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, చాలా సీనియర్, ఆయన మాత్రం ఆయనకి రాలేదు. మేము బాధపడడం లేదే? ఇంకోసారి దక్కుతుందేమో, సరే అది కూడా దక్కలేదు, ఇంకొకసారి వస్తుందేమో. సరే ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఎలా ఆయన సమీకరించుకొని అన్ని కులాల పరంగా, అన్ని మతాల పరంగా సమీకరించుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా సమన్యాయం చేయాలనేటువంటి ఆలోచన అప్రిషియేట్ చేయాల్సింది పోయి కులగజ్జితో, కులజాడ్యంతో మా వాళ్ళకి ఈసారి రాలేదు, మా వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగింది, ఏంటిది ఇంత దారుణమా బ్రదర్? కులాలతో
సారీ, ఎవరో కాల్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తున్నారు కావాలని లైవ్ కట్ అవ్వడం కోసం. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి, దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. బ్రదర్, మన వాళ్ళందరూ లైవ్లోకి ఇన్వైట్ చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరికి తెలియాలి, ఇది బాధ్యత అందరిది. ఇదేదో నాకు అర్థం. అందరూ దయచేసి లైవ్లోకి ఇన్వైట్ చేయండి. మన వాళ్ళని మన గ్రూప్లన్నీ షేర్ చేసి మన వాళ్ళందరూ లైవ్లోకి రావాలి, అందరికీ తెలియాలి. ఇది ఒక పెద్ద ఆట అయిపోయింది. నాకు అర్థం కాదు. ఇది ఒక పెద్ద ఇదైపోయింది, ఇది ఒక క్రీడ అయిపోయింది, పెద్ద ఆట అయిపోయింది ఇదంతా. అరే ఒక్క రోజులో అలా అయిపోతారు, నాకు అర్థం కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను. మనం కింద ఉండే నాయకుడి కంటే పైన ఉండేటువంటి పార్టీకి నాయకుడు నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన విలువలకి, ఆయన చెప్పినటువంటి మాటకి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాం. నేనే కాదు, ఎవరేం చెప్తారు. ఈరోజు మీరు ఎవరైతే అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని అడగండి, ఎవరి వాళ్ళు గెలిచారు చెప్తారు. వాళ్ళని అడగండి. అరే టక్క వచ్చేసి టక్క ఆన్ చేసేసి సోషల్ మీడియా ఆన్ చేసి మా అన్నకు దక్కలేదు పోస్టు, మా అక్కకు దక్కలేదు పోస్టు, మా అక్క చాలా కష్టపడింది, మా అన్న చాలా కష్టపడ్డాడు. అన్నలో అక్కలే కాదు, అందరూ కష్టపడ్డారు. కార్యకర్తలు కష్టపడ్డారు. కార్యకర్తలు అనుకుంటా నేను మినిస్టర్లు కావాలి, సీఎంలు కావాలని అయిపోతారా? అవకాశం దొరకాలా, దేవుడు కరికరించాలా, అన్నీ జరగాల. ఊరికే అయిపోరు కదా అందరూ. మేకతోటి సుచరిత గారు హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా చాలా అప్రిషియేట్ చేయాలి దాన్ని. ఒక దళితురాలికి నిజంగా కావాలని ఎవరో లైవ్ డిస్టర్బ్ చేస్తున్నారు, కావాలని కాల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక దళితురాలిగా ఒక మేకతోటి సుచరిత గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం, చాలా గర్వపడాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఒక అభిమానిని చెప్పుకోవడానికి మనం గర్వపడేటువంటి అంశాలు బ్రదర్ ఇవి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి మంత్రుల కూర్పులు కానీ, ఆయన తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిపాలన సాగించడానికి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభ దశలో ఒక అభిమానిగా, ఒక సపోర్టర్గా, ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క కార్యకర్తగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? పార్టీ విలువను పెంచే విధంగా, నాయకత్వ పటిమను పెంచేటువంటి మన నాయకుడి యొక్క ఆదర్శమైనటువంటి పరిపాలన ప్రజల్లో తీసే విధంగా పనిచేయాలి. కానీ మా అక్కకి పోస్ట్ రాలేదు, మా అన్నకి పోస్ట్ రాలేదంటే మీరు అన్నటువంటి ఆ అక్కని అడగండి ఎవరు వాళ్ళు గెలిచారు. మీరు అనుకున్నట్టు ఆ అన్నని అడగండి ఎవరు వాళ్ళు గెలిచారు. బ్రదర్ దయచేసి కాల్ చేసి డిస్టర్బ్ చేయదండి, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. కాల్ చేసి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ పని కాదు ఇది. దయచేసి కాల్ చేయొద్దండి, ఎవరు కాల్ చేయొద్దు. ఊరికే కాల్ చేసి లైవ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక దేశంలో మార్పులు వస్తాయి, జగనన్న సమన్యాయం చేస్తారు ఖచ్చితంగా బ్రదర్. ఇటువంటి మార్పులు అందరూ ఆశించాలి. అగ్రవర్ణాల చేతిలోనే ఎంతకాలం అని ఉండాలి? అందరికీ సమన్యాయం జరగాలి కదా. ఎప్పుడు మనమే రాజ్యాధికారంలో ఉండాలా? ఎప్పుడు మనమే కొనసాగాలా? తప్పేంటి నాకు అర్థం కాదు. ఎవడిచ్చినా డయాస్ మీదకి ఎక్కి అంబేద్కర్ ఆశయాలను నిజం చేస్తాం, అంబేద్కర్ యొక్క కోరుకున్నటువంటి సమకాలీనటువంటి సామాజిక న్యాయం చేసేస్తాం అన్నట్టు ఇన్ని సంవత్సరాలు మాటలు చెప్పిన వాళ్ళు కానీ చేసిన వాడు ఎవడు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరండి చేసింది? ఈరోజు చెప్పండి, మీరు గర్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా గర్వంగా చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు గొప్ప అవకాశం ఇచ్చాడు బ్రదర్. గర్వంగా కాళ్ళ రగరేసుకొని చెప్పుకోండి, మా పార్టీ, మా నాయకుడు చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో చేయనటువంటి విధంగా సామాజిక న్యాయం అంటే సమన్యాయం, సామాజిక న్యాయం చేసినటువంటి నాయకుడు మన నాయకుడిని చెప్పుకోవడానికి గర్వపడాలి మీరు. అప్పుడే అసంతృప్తులు, అప్పుడే ఇది నాకు అర్థం కాదు. మనం పని చేయాలి, యూనిటీగా పనిచేద్దాం. మనలో ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కొక్క రకమైన ఎదురేస్తాడు. నీకు ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఒక ఆలోచన ఉంటుంది. నేను చెప్పేది మీ చాలామంది తప్పు అనిపించవచ్చు, కోపం అనిపించవచ్చు. ఏమని ఈడో పెద్ద బోడిగాడు, ఈడు మాకు చెప్పేవాడు అని అనుకోవచ్చు, తప్పలేదు. కానీ చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే నువ్వు కానీ నేను కానీ ఒక పార్టీని నమ్ముకొని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పోతున్నటువంటి తోటి సహచర కార్యకర్తలం కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత, స్పృహ నాకుంది కాబట్టి చెప్తున్నాను. అది వినాలా వినకూడదనే స్పృహ మీకు ఉండాలి. నేను చెప్పింది విని ఫాలో అయిపోవాలని నేను అంత పెద్ద వ్యక్తినేం కాదు. కాకపోతే చెప్పడానికి ఎందుకు బాధ అంటే జగన్ గారికి చెడ్డ పేరు వస్తుంటే, జగన్ గారి మీద పార్టీ మీద నిందలేస్తుంటే చూస్తూ చేతగానోళ్ళలాగా నేనైతే ఉన్నాను బ్రదర్. ఖచ్చితంగా స్పందిస్తాను. ఏ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తిగా, ఇదే నాయకుడి కోసం కష్టపడినటువంటి వ్యక్తిగా జగన్ గారి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా వహిస్తాం. అది ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా వహిస్తాం. షీలా గారు హిందూ మేకతోటి సుచరిత కంటే రోజా గారు
చేయలేదా ఫస్ట్ ప్లేస్లో? మేడం మీకు నచ్చినట్టు కాదు, షీలా గారికి పాపం రోజా గారి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే రోజా గారిని హోమ్ మినిస్టర్గా పెట్టేద్దామని జగన్ గారు నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే రాజశేఖర్ రెడ్డికి ఫలానా ఆయన మినిస్టర్ చేయాలని ఉంది కాబట్టి రాజశేఖర్ మాటిని ఇంకొక ఆయన మినిస్టర్ చేస్తా, ఇది ఇచ్చి ఈ మాటలు మాట్లాడేటప్పుడు కనీసం మెదడు వాడండి అయ్యా, కాస్త మెదడు వాడండి. ఎవరు నాకు అనేది ఏంటంటే ఆమెకంటే ఈయన చేయలేదా, ఈయనకంటే ఆయన చేయలేదంటే ఆయన చేస్తారే, మీరు పోయి చూస్తారేంటి? నాకు అర్థం కాదు. మీరు పోయి చూస్తారా? ఇంతకుముందే వాళ్ళు చేశారా? మీరు పోయి అని చూసి చెప్తారా? ఆగలేరా? నాకు అర్థం కాదు. ఆగలేరా? వాళ్ళకి లేదు పాపం, నాయకులందరూ బాగానే ఉన్నారు, నాయకులంతా బాగున్నారు, నాయకులంతా జగన్ గారి మాటని శిరోధార్యంగా పాటిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ ఆ నాయకుల కింద ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎందుకంత ఆవేశపడతారు? కాస్త ఓపిక పట్టండి. 10 రోజులు కాకముందే మంత్రి పుట్పు కారగానే మా అన్నకు దక్కలేదు, మా అక్క దక్కలేదు, మా చెల్లికి దక్కలేదు. ఏంది ఇది? ఇదేనా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి దీనికోసమా? సరైనటువంటి మార్పు తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయడం కోసమా, లేదా మనం కోరుకునే నాయకుని న్యాయం జరగడం కోసం మీరు కష్టపడిన ఇన్ని రోజులు? దీనిలో మీ స్వార్థం ఏమైనా ఉందా? ఎవడైనా సరే జగన్ గారి నిర్ణయాన్ని శిరోధార్యంగా వహించాలి. ఇది శాసనం కాదు, ఇది విలువ, మీ బాధ్యత. దీన్ని ఎవడు శాసనాలుగా ఇది పాటించి తీరాలని మేమేమో శాసనాలు పాటించడం లేదు. మేము ఖచ్చితంగా అందరినీ వేడుకుంటున్నాం. ఖచ్చితంగా నాయకుడి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని మాట్లాడాలి. బాధ్యతారాహిత్యంగా బయటలో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, పెంట చేయాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా బ్రదర్ జీవన్ గారు నేను కోరుకుంటున్నాను, రోజా గారికి పదవి రావడం చాలా మంచిది కూడా, నేను కాదు అనలేదు. కానీ జగన్ గారికి దీనికంటే మంచి ఆలోచన చేస్తుంటారేమో. ఎందుకంటే దానికంటే మంచి ఆలోచన ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరికి పోవడానికి కారణం చాలా ఉంటాయి. 25 మంత్రి పదవిలో ఉన్నప్పుడు 151 మందిలో ఎవరిని కాదనగలుగుతారు, ఎవరు అవుననగలుగుతారు? వాళ్ళలో కొంతమందికి దక్కుతాయి, కొంతమందికి దక్కకపోవచ్చు. దక్కనంత మాత్రం జగన్ గారికి వాళ్ళ మీద ప్రేమ లేనట్టు కాదు, వాళ్ళ మీద అభిమానం లేనట్టు కాదు, వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఆయనకేం లోపలేదని కోపం ఉన్నట్టు కాదు. ఆయన ఎంత మదనపడి ఉంటారు, మీరే ఇంత ఫీల్ అయి ఉంటారు, ఆయన ఎంత మదనపడి ఉంటాడు. మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎమ్మెల్యే కోసం మీరు కష్టపడినందుకే మా ఓడు దక్కలే మీరు ఫీల్ అయితే, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని 175 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టి గెలిపించుకోవడానికి తన ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది బాధ్యతలు చూడాలి, ఎంతమంది అలకలు మామూలు చేయాలి, ఎంతమంది అసంతృప్తివాదుల్ని కరెక్ట్ చేసుకోవాలి, ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది, ఆయనకి ఎన్ని సమస్యలు ఉంటాయి, అవన్నీ గుర్తించరా? మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి భారంగా అవుదామా? ఇదేనా మనం ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు మనం దీనికోసం కష్టపడింది? మనం ఇది కరెక్ట్ కాదండి. ఆలోచించండి. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అలాంటి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా చాలా మంచి మార్పుకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని నాకు చాలా ఆనందంగా, నిజంగా చాలా ఆనందంగా ఉంటే, ఎందుకనో కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్లు లేపడం, ఇంతటితో అయిపోయింది, ఏదో సామాజిక వర్గం, ఒక రెడ్డి సమాజం అయిపోయింది. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఏంది ఇది? ఇలాంటి కులం అనేది కొంచెం తగ్గించాలి, కుల ప్రాతినిధ్యం తగ్గించి సామాజికంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలి. మనమే ఉండాలా, మనమే చేయాలా, మా వాళ్ళే ఉండాలనుకుంటే అలాగే పక్కన వాళ్ళకి కూడా ఉంటుంది. మనకేం ఉండాలి? ఏందది? పక్కన వాళ్ళకి అదే అనుకుంటారు కదా. ఈరోజు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వీళ్ళందరికీ ఉండదా? జీవన్ గారు, నాది నెల్లూరే బ్రదర్, నాది నెల్లూరు జిల్లానే. నేను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గెలవాలని కోరుకుంటాను. మా ఎమ్మెల్యేకి దక్కలేదు, దక్కలంత మాత్రం మా ఎమ్మెల్యేకి దక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు. బ్రదర్ దయచేసి ఎవరు కాల్ చేయదు బ్రదర్, మీరు కాల్ చేస్తూ ఉంటే లైవ్ కట్ అయిపోతూ ఉంది. ఇది ఏం కరెక్టే కాదు. ఇది 70% ఓట్స్ జగన్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, కరెక్ట్ బ్రదర్, 70 ఈజ్ నాట్ కరెక్ట్ బ్రదర్. మేబీ మోర్ దెన్ 85% జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటింగ్ పడింది. నా ఎస్టిమేషన్ అంటే 85 కూడా కదా, 90% జగన్మోహన్ రెడ్డి గారిని చూసే పడింది. ఈరోజు మీరు ఆ వచ్చిన మెజారిటీలు చూస్తే మీకు అర్థమవుతాయి. ఎప్పుడు వాళ్ళ చరిత్రలో రానటువంటి మెజారిటీలు వచ్చి అంత మాత్రం ఎమ్మెల్యేలు తక్కువ అని కాదు, ఎమ్మెల్యేల సపోర్ట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెరువు కాగలిగారు ప్రజలకి. దాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరూ బాగానే ఉన్నారు, కానీ ఎమ్మెల్యేల కింద ఉన్న అనుచరులు మా అన్నకు దక్కలేదు, మా అక్క దక్కలేదు అనేటువంటి అసంతృప్తి సరైనటువంటి పద్ధతి కాదంటున్నాను. ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా, వాళ్ళల్లో ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎంతమంది కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సామాజిక వర్గపరంగా న్యాయం చేసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇవన్నీ సమీకరణాలు చూసుకోకుండా మా అక్కకు దక్కలేదు, మా అన్నకు దక్కలేదు అంటే ఇది ఏం కరెక్ట్ అని ఊరికి ఆరోపణలు చేయడం, ఊరికే నిందలేయడం కదా ఇది. ఏ రకమైన నిందలు ఇది? ఒక అనుచరుడిగా నిందలేయడం, ఒక సామాజిక వర్గ గజ్జితో నిందలేయడం తప్ప వేరేది కాదు ఇది.
నేను అనేది మీకు కోపం రావచ్చు, ఖచ్చితంగా నేను అనేది చాలా కోపం వస్తుంది చాలామందికి, కానీ నిజం ఇది, నేను పచ్చి నిజం నేను మాట్లాడేది. ఊరికే కాల్ చేస్తారు, వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. వీళ్ళకి ఇంకేం పని బాట ఉండేది జనసేన కార్యకర్తలు, కాస్త బుర్ర ఉండదు. పదవులు రాని వారి కోసం కార్యకర్తలు బాధపడకూడదు. ఒక నిమిషం బ్రదర్, ఇతనేదో రాబో 2.5 నెలల్లో కొత్త వారికి బాగా చెప్పారు బ్రదర్. రత్నం కరెక్ట్ బ్రదర్, మంచి మంచి నిజం, అది ఖచ్చితంగా నిజం. అది పార్టీ కోసం కష్టపడండి. జైలు బ్రదర్, ఆయన పేరేం పేరు, ఒక నిమిషం ఆగు. శివారెడ్డి గారు, పార్టీ కోసం కష్టపడింది, జైలుకు పోయింది, పదవులు నష్టపోయింది రెడ్లు, ఇప్పుడు రెడ్డికి అన్యాయం జరిగింది. నేమో బ్రదర్, నేను రెడ్డి, నాకేం అనిపించలేదు. నాకే రెడ్లకి అన్యాయం జరిగిందని నాకెక్కడ అనిపించలేదు. ఈ రాష్ట్రంలో జనాభా ప్రకారం, జనాభా యొక్క ప్రాతినిధ్యం ప్రకారం నాకేం అన్యాయం జరిగినట్టు నాకేం అనిపించలేదు. మేబీ నీకేమైనా అనిపించింది వచ్చు, మేబీ నేను తప్పు పట్టలేదు దాన్ని. నాకే రెడ్లకి అన్యాయం జరిగిందని నాకెక్కడ అనిపించలే. 100% న్యాయం జరిగింది. నీలాగే బీసీలు ఆలోచించి, నీలాగే ఎస్సీ ఎస్టీలు ఆలోచించి, నీలాగే ప్రతి సామాజిక వర్గం ఆలోచిస్తే మరి అందరికీ న్యాయం జరగాలిగా. మనం మటుకే మనుషులుమా? వాళ్ళు మనుషులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామాజిక యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి ముందుకెళ్ళాలి. మనం దానికి గౌరవించి ముందుకెళ్ళాలి. చాలా మంచి నిర్ణయం, చరిత్రలో ఎవరు తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగా అభిమానంగా మనం గర్వపడాల్సింది పోయి, మనమే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అన్యాయం చేశారంటే మరి అన్యాయం చేయకుండా ఉన్నటువంటి 25 ఎమ్మెల్యేలు మనకిస్తారా ఏంటి? కాదు కదా. మనకున్నటువంటి జన ప్రాతిపదికన ప్రకారం, మనకున్నటువంటి పరిధి ప్రకారం ఎన్ని కాకలో అన్నీ ఇస్తారు మనకి. అరే గమ్మునడా, 30 ఏళ్ళు మనదే అధికారం, ఒక్కొక్కరు 3 సార్లు మంత్రి అవకాశం ఉంటుంది, తొందర ఎందుకు? శ్రీనివాసరెడ్డి, కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు బ్రదర్ లైవింగ్, వాళ్ళని ఏమనాలి నాకు తెలియదు. తొక్క ఏమి కాదు అంట. చిరు అడ్డి, తొక్కో బొక్కో నువ్వు పోయా, నేను ఎవడడిగిండు, బొచ్చుగాడు ఏమని అడిగాను. ఇలాంటి లుచ్చా మాటలు నాకు మాట్లాడు తమ్ముడు. నీ ప్రతిభని, నీ పాఠావరిని నా దగ్గర కామెంట్లో ప్రదర్శించి, నీ తోపుతనాన్ని ఇక్కడ ప్రదర్శించే అవసరం లేదు. అన్నీ మూసుకొని బయటికి పోతాము. నచ్చకపోతే వినమ్రంగా వెళ్ళిపో. జగన్ అన్నని మనం సపోర్ట్ చేయాలి, అప్పుడే మంచి ప్లాన్. కరెక్ట్ బ్రదర్. భానుప్రకాష్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. జగన్ అనే మనందరం సపోర్ట్ చేయాలి. క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ ఇష్యూ ఎనీ డజంట్ ఫాలో. కానీ ఇప్పుడు అదే ఇష్యూ చేస్తున్నారు కొంతమంది, దానికోసం చెప్తున్నాను సార్. అందరికీ ఒక మాట, ఎమ్మెల్యేల వరకు ఎంపీలకు అన్ని పార్టీని ఏ పదవి ఇస్తే, బట్ రోజా అంబటి బ్రదర్ వైస్ గారు, రోజా గారు, అంబటి గారు కానీ ఇంకా కొంతమంది చాలా సమర్థులు ఉన్నారు. వాళ్ళకి కానీ దక్కకపోవడానికి కారణం లేదు. మంత్రివర్గ కూర్పులో కొంతమేరకు అవకాశం ఉంది కాబట్టి ఆ కూర్పు జరిగింది. జరగబోయేటువంటి తర్వాత క్యాబినెట్లో మళ్ళీ అవకాశం దక్కేటువంటి అవకాశాలు ఉంటాయేమో, మేబీ. మరి ఉండొచ్చు కదా, మనం అప్పుడే తొందరపడడం అంత కరెక్ట్ కాదు అది. ఐ సపోర్ట్ జగన్ అన్న ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సత్తి గారు, థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ వాళ్ళే బ్రదర్, ఇంకెవరు చేసేది? మన వాళ్ళకి ఏమనాలో మనకు తెలియదు, వాళ్ళ ఇష్టం అది. జగనన్న క్యాబినెట్, ఒక్క నిమిషం. అవును బ్రదర్, కరెక్ట్. మనం జగనన్న సోల్జర్స్ కదా, జగనన్న డెసిషన్ కరెక్ట్. వెరీ గుడ్ బ్రదర్ భాను ప్రకాష్ గారు. రాజమోహన్ రెడ్డి గారు, ఐ లవ్ యూ జగనన్న, నేనైతే మన ఎమ్మెల్యే చూసి అసలు. వెరీ గుడ్ బ్రదర్ రాజమోహన్ రెడ్డి. అందరూ మీలాగా ఉండాలి బ్రదర్, అందరూ మీలాగా ఆలోచించాలి, అందరూ మీలాగా ఉండాలి. జగనన్న వెంట మనం ఉండాలి. ఉడుమల లోకేశ్వర్ రెడ్డి గారు, చాలా బాగా చెప్పారు బ్రదర్, చాలా బాగా చెప్పారు. బాబు
బాబులాల్ షేక్ గారు పోరా డాష్ అన్నాడు చూడు, పోరా డాష్ ఏదో పెట్టావు కదా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మని అడగండి, అమ్మ ఇది ఎక్కడ ఉంటుందమ్మా అని అడుగు. నేను అడిగింది నీకు కాలవచ్చు, నేను అడిగేది బాగా బ్రదర్. నువ్వు ఏదైతే పోరా డాష్ అని పెట్టావు కదా, అమ్మ పోరా ఇదని పెట్టానమ్మా, ఇది ఎక్కడ ఉంటుందమ్మా, ఏ విధంగా ఉంటుందమ్మా అని అడుగు. నువ్వు అన్నం తినే నాకు అయితే అడుగు పోయి. మనం తినేది అన్నం కదా, పెంట కాదు కదా, మనం తినేది అన్నమే కదా, పెంట అయితే తినడం లేదు కదా. మీ జన సైనికులకి, మీలాంటి లుచ్చానా కొడుకులకి మీ బతుకు మీద ప్రజలు గాండ్రిచ్చి ఉమ్మడానికి కారణం ఏంటంటే ఈ బిహేవియర్. మీలో ఉండే నాయకుల ప్రవర్తన అలాగే ఉంటుంది, మీలో ఉండే కార్యకర్తల ప్రవర్తన అలాగే ఉంటుంది. కాబట్టి ప్రజల ప్రవర్తన ఎలా ఉందంటే మీ మీద ఊసే విధంగా ఉంది. కాబట్టి ఊస్తే ఆ ఉమ్ములు కొట్టకపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పటికన్నా బిహేవియర్ మార్చుకొని కాస్త గౌరవంగా మెలిగితే ఇంకో 2 ఓట్లు ఎక్కువ పడతాయి. కాకపోతే ఈసారి ఇంకా నేను అది కూడా చెప్పలేను, ఇంకేం జరుగుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఎస్కే వలి గారు కరెక్ట్ బ్రదర్. ప్రతి ఒక్కరూ జగనన్న నిర్ణయాన్ని సమర్థించాలి, ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఐ డై ఫర్ జగనన్న, సూపర్, ఐ సపోర్ట్ జగనన్న. వెరీ గుడ్ బ్రదర్, గుడ్ సీఎం, వెరీ గుడ్ బ్రదర్. జగనన్న అంటే జనం, జనం అంటే జగనన్న. వెరీ గుడ్ బ్రదర్. నవీన్ ఎన్ కుమార్ డాష్ పోరా డాష్, అదే పోరా డాష్ డాష్ అని పెట్టు చెప్పాం కదా బ్రదర్. నువ్వు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని పోరా డాష్ డాష్ అని పెట్టున్నావు. మీ పవన్ కళ్యాణ్ అమ్మ దగ్గరికైనా వెళ్ళి అడగొచ్చు, లేకపోతే మీ అమ్మ దగ్గరికైనా వెళ్ళొచ్చు, అడగొచ్చు, తప్పులేదు అది. ఎందుకంటే నువ్వు అన్నది అందరికీ ఉండే, మా ఇంట్లోకి వెళ్ళి అడిగినా ఉంటాయి, మీ ఇంట్లోకి వెళ్ళి అడిగినా ఉంటాయి, మీ నాయకుడి ఇంట్లో పోయి అడిగినా ఉంటాయి. కాబట్టి వెళ్ళి అమ్మ డాష్, అమ్మ పోరా డాష్ అని పెట్టాను, అమ్మ ఇది ఎక్కడ ఉంటుందమ్మా, ఏంటమ్మా దీని పరిస్థితి ఏందమ్మా అని అడగండి. ఎందుకంటే నేను తిడుతున్నానని అనుకుంటున్నాను, మీలాగా అంత వల్గర్గా మాట్లాడలేక ఇలా మాట్లాడుతున్నాను ఫ్రస్ట్రేషన్లో. సిగ్గుండాలి కాస్తన. మనం మాట్లాడే ప్రవర్తన బట్టే మనకి ఇది ఉంటుంది ప్రజల్లో. ఈరోజు మనం చేసే ఇది అలా ఉంది కాబట్టి మీ బతుకు అలా ఏడ్చింది, మీ పార్టీ అలా ఏడ్చింది. దయచేసి ఎవరు కూడా రెడ్డికి 4 మంత్రి పదవులు ఇచ్చారు బాధపడకండి. జనాభా ప్రకారం 67% మాత్రమే ఉన్నారు, కానీ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే 25లో 4 మంత్రులు ఉన్నారు, 16% రెడ్లు. దానికి కప్పు పట్టలేదు, ఖచ్చితంగా కరెక్ట్ బ్రదర్. అది ఎవరైనా ఒకటే, దానికి రెడ్ అని లేదు, ఇంకొకటి లేదు. ఎవరికైనా సామాజిక న్యాయం జరగాలి అంతే. ఐ సపోర్ట్ టు జగన్ అన్న. వెరీ గుడ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బ్రో ఆల్రెడీ ఎవరైతే ఆశించి మంత్రి పదవి దొరకలేదు వాళ్ళతో అన్న మాట్లాడి ఉంటారు కదా, నెక్స్ట్ టైం వాళ్ళకి. బ్రదర్, ఆశించినటువంటి వ్యక్తులు కానీ ఆశించకుండా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారికి అంతా బాగానే ఉంది. వీళ్ళ కింద ప్రాతినిధ్యంలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అదే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా ఆశించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళు తొందరపాటుతనంతో టక్కన బరస్ట్ అవుతున్నారు. తొందరగా బయటకు వచ్చి మావాడికి ఎందుకు వెళ్ళలేదు, మావాడు కష్టాలు పడ్డాడు కదా, మన పార్టీ జెండా ఎత్తుకున్నందుకు అతని మీద చాలా ఇబ్బందులు పడ్డాడు కదా అంటే, పార్టీ జెండా ఎత్తుకున్న కార్యకర్త కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, నాయకుల కంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా నన్ను అడిగితే నాయకులు దెబ్బలు పడి ఉండవు, కార్యకర్తలు దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బలో ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంత మాత్రం కార్యకర్తలకు ఏమైనా దొరుకుతుందా? దొరకదుగా, నాయకులనేగా పైన పెట్టేది. కాబట్టి కాస్తన్న ఆలోచించండి. అనాలోచితంగా మాట్లాడి మీ మాటలతో మీరు పలుచన కావద్దని నా రిక్వెస్ట్. జై జగనన్న, జై అనిల్ అన్న. వెరీ గుడ్ బ్రదర్. జై జగనన్న, జై జగనన్న. వెరీ గుడ్. ఓసీలు రాజకీయాల కోసం ఆస్తులు డబ్బులు పోగొట్టుకు భవిష్యత్తులో అన్ని పార్టీలు ఎస్సీ ఎస్టీలు బీసీ మెన్. అవును, కరెక్ట్ బ్రదర్. లవ్ యూ జగన్ అన్న. వెరీ గుడ్ బ్రదర్. కుమార్ రాజా గారు హాయ్ బ్రదర్. రమేష్ నాయక్ గారు గుడ్ సీఎం. వెరీ గుడ్ బ్రదర్. ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా బ్రదర్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మీ అసంతృప్త వాదాన్ని, మీకు ఒకవేళ మీరు ఆశించినటువంటి పదవులు మీ నాయకుడు దక్కలేనటువంటి కోపంలో కానీ బాధలో కానీ తొందరపడి మాట్లాడడం కరెక్ట్ కాదు. మన నాయకుడి యొక్క ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీ యొక్క ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచించి మాట్లాడండి, అనాలోచితంగా మాట్లాడి మన పార్టీ విలువను దిగదార్చొద్దు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినటువంటి 151 మంది ఎమ్మెల్యేల్లో ఓడిపోయిన వాళ్ళు సీనియర్లు ఉన్నారు, కొంతమంది వాళ్ళల్లో కూడా తీసుకొచ్చి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అందరి నాయకుల్ని, అందరి ఎమ్మెల్యేని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పరంగా
అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం అటు ఇటు జరగండొచ్చు. అంతలోపనే తొందరపడి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచించి మాట్లాడి మన విలువను పెంచి, మన పార్టీ విలువను పెంచి, మన నాయకుడి యొక్క విలువని గౌరవాన్ని పెంచాల్సిన అవసరం కూడా మన బాధ్యత కూడా మనపైనే ఉంది, మన భుజాలపైనే ఉంది. మీకు కోఆర్డినేటర్ పోస్ట్ ఇవ్వలేదు అని ఒక లైవ్ పెట్టి సవీంద్రకు ఒక నిమిషం బ్రదర్, ఇప్పుడు చెప్తాను, ఒక నిమిషం ఇడవడ అవగానే. మీకు కోఆర్డినేటర్ పోస్ట్ ఇవ్వలేదు అని ఒక లైవ్ పెట్టి సవీంద్రకు ఎందుకు ఇచ్చావని చెప్పలేదా? కష్టపడిన వాళ్ళకి ఎంతైనా లైవ్ పెట్టో గుర్తుందా? బాగా చెప్పా. షేక్ డి వలీ గారు, నువ్వు ఎవడో నాకు తెలియదు బ్రదర్. నాకు ఇవ్వమని పెట్టాను, నేను కానీ చూపిస్తే నీకు లైవ్లో నీ కాళ్ళు పెట్టు, నేను కాళ్ళు పట్టుకుంటా. నాకు ఇవ్వలేదు, నాకు పార్టీ పదవి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని చెప్పి నేడం పెడతాయి. అలాంటి బొచ్చులో పదవుల కోసం బ్రదర్ షేక్ డి, అలాంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, బొంగులు, బొచ్చులు నేను ఎప్పుడైనా ఆశించి ఎవరైనా అడిగాను నువ్వు చెప్తే నేను లైవ్లో నీ కాళ్ళు పట్టుకుంటాను, ఓకేనా? నేను కష్టపడినోడికి ఇవ్వండి అయ్యా అని చెప్పాను, కష్టపడినోడికి ఇవ్వండి అయ్యా అన్నాను. ఏంటంటే కష్టపడినోడికి గుర్తింపు ఇవ్వమని అడిగాను. ఇక్కడ మీరేమడుతున్నారు? కష్టపడినోడిని ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్యే అయిన తర్వాత పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాదని మా వాడికి ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలైతే నీకు నచ్చినట్టు ఇచ్చేయాలా? నువ్వు ఎలాంటి లింకులు మాట్లాడుతున్నావు అంటే నీ ఒపీనియన్ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడాలంటే అవును నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను? మన కార్యకర్తలు కూడా చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎవడోడు నువ్వు చెప్పినాడు ఎవడోడు? ఏడ బొచ్చుగా నెల్లూరులో చాలామంది ఉన్నారు, వాడు కష్టపడలేదు కాబట్టి ఖచ్చితంగా అంటాను నేను. కష్టపడినవాడు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలంటాను నేను. గౌరవం ఇవ్వాలనుకోవడం వేరు, అందరం ఎక్కించి పైన కూర్చోబెట్టాలని ఆశనం వేరు. ప్రతి ఒక్కరికి అందరంలో కూర్చొని ఆశలకు. బాపట్లలో నందిగాం సురేష్కి అవకాశం దొరికిందని చెప్పి అందరూ నందిగాం సురేష్ లాంటి వ్యక్తులకి మీరు టికెట్లు ఇవ్వమంటే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవ్వలేరు కదా. కాస్త బుర్ర పెట్టి వాడాలా, బుర్ర పెట్టి వాడితే అర్థమవుద్ది. ఊరికే అల్లా వాడిని అన్నావు కదా, నువ్వు ఇల్లు అన్నావు కదా అంటే ఎవరినైనా నేను ఎందుకంటాను? వాడే నా శత్రువా? వాడికి నాకేం ల్యాండ్ గొడవలు ఉన్నాయి, వాడు నాకేమన్నా ఇదే నాకు అర్థం కాదు. అయినా నువ్వు అన్నా చూడు, నీకు ఇవ్వలేదని, నాకు ఇవ్వలేదని నేను ఆశించి ఉంటే నేను ఎక్కడికైనా పోగలుగుతాను తమ్ముడు. నేను ఆశించి పదవులే కావాలనుకుంటే ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి నేను ఏ ఎమ్మెల్యే తుత్తులాగా మారినా, ఏ ఎమ్మెల్యే పోయి అన్నా నువ్వు జిందాబాద్ అన్నా నాకు చాలా ఉన్నాయి, నేను చాలా చేసుకోగలుగుతాను, ఓకేనా? అలాంటి నీచమైన పని ఈ రోజుకి నువ్వేదో మాట్లాడావు చూడు, నీ అవసరం అయితే ఒక రకంగా మాట. ఈ రోజుకి టిల్ టుడే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏనాడైనా నేను తిరిగానని చెప్పి నువ్వు చెప్పి నేను చెప్పుతో కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నా. చెప్పుతో అది మన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, నేను జగనన్న పార్టీ, అదే నా శ్వాస, అదే నా ఊపిరి, అదే నా తుది శ్వాస వరకు ఉంటుంది. నేను అప్పుడు అదే చెప్తున్నాను, నాకు ఎమ్మెల్యేల కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే జగనన్న ముఖ్యం. ఈ రెండు నాకు ముఖ్యం. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిన ఎమ్మెల్యే ఎవరైనా సరే అసంతృప్తితో పార్టీ సీటు దక్కితే ఒక విధంగా, సీటు దక్కపోతే ఒక రకంగా ఉంటారనేటువంటి భావన నాలో ఉన్నది. ఒకప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు. కాబట్టి నాకు నాయకుడి మీద నమ్మకం, నాయకుడు గెలిపించుకోగలిగే సమర్థత ఉంది కాబట్టి నాయకుడిని నమ్మాను, పార్టీని నమ్మాను. ఎమ్మెల్యేలు ఒక సీటు దక్కితే జై జగన్ అంటారు, సీటు దక్కపోతే తూ జగన్ అంటారు అనేటువంటి భావన నాలో ఉంది కాబట్టి ఆ రోజు అన్నాను నేను. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు అనలేదంటే ఆ రోజు నేను అన్నది సోషల్ మీడియా కోఆర్డినేటర్లో చాలామంది కష్టపడ్డారు, ఎవరినో తెలియని వ్యక్తికి ఇచ్చారే. కష్టపడిన వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒకరైనా కష్టపడిన వాడికి ఇస్తే మిగిలిన 9 మంది మనలో ఒకరికైనా దక్కింది కానీ సంతృప్తి పెడతాడు కదా అన్నాను. మిగిలిన 9 మంది కొని ఇవ్వలేదు కదా. అనాలోచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రదర్, ప్లీజ్ లీవ్ ఇట్. మన జగనన్న ఇచ్చిన మినిస్టర్స్ పోస్టులు ఫైనల్. షేక్ ముబారక్ గారు, అన్న నేను పెట్టింది ఫైనల్ ఖచ్చితంగా, కానీ అసంతృప్తివాదులు దీంట్లో కులాలను రెచ్చగొట్టడం చేస్తున్నారు, దానికోసం పెడతాను. నేను అదే కులానికి చెందినవాడిని కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే చాలాసార్లు, ఎందుకంటే ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నా తిరిగా నేను చాలా ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తుల్లో మేబీ ఉన్నానని నేను అనుకుంటున్నాను. కొంతమంది నచ్చిన వాళ్ళు ఈడెంత అని అనుకోవచ్చు. నేను చాలా మేబీ ఇప్పటి నుంచి కాదు, గత 4-5 ఏళ్ళ పై నుంచి నేను ఎన్నో వందలు కాదు వేల వీడియోలు పెట్టున్నాను, 1-2 కొన్ని వేల వీడియోలు పెట్టున్నాను. ఆ వీడియోల పరంగా నేను చెప్పేందంటే, నేను మాట్లాడిన ప్రతిసారి నువ్వు రెడ్డివి కదా అని అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించేది. నేనేం తీసేసుకోలేను, నేను అక్కడ కాదని చెప్పలేను, ఏం చెప్పాలి? ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి చెందినవాడు కాదు, సమస్తం అన్ని కులాలకి న్యాయం చేసేటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం సమానంగా చేసేటువంటి వ్యక్తిని గర్వంగా చెప్పుకోగలుగుతాను ఈరోజు. అందుకు గర్వపడుతున్నాను నేను. ఖచ్చితంగా బ్రదర్, మంత్రి పదవి దక్కలేదని బాధపడేవాళ్ళు అర్జెంటుగా టీడీపీలో జాయిన్ అవ్వండి.
అలా జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులు కానీ వ్యక్తిత్వాలు కానీ మా పార్టీలో ఏ నాయకుడికి లేవు. నేను చెప్పేందంటే మా నాయకుల్లో అందరూ యూనిటీ ఉంది. గెలిచినటువంటి నాయకులుగా అందరూ ఈరోజు మంత్రి పదవి దక్కినటువంటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కలిసే ఉన్నారు. కలిసి కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఎవరైతే అభిమానులు పాపం పిచ్చి అభిమానులు కష్టపడి ఉంటారు, తప్పు కాదు. నేను అభిమానించే వ్యక్తి. ఇప్పుడు జగనన్న సీఎం కావాలని ఎలా అనుకుంటానో, ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే కోసం పనిచేసే వ్యక్తి కూడా మా ఎమ్మెల్యేకి ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటాడు, తప్పులేదు. అలాంటి దాంట్లో అతను దక్కనప్పుడు కొంచెం బాధపడతారు. కానీ బాధపడి బయటకు వచ్చి అలా సోషల్ మీడియాలో కానీ అలా ఎలా పడితే అలా మాట్లాడగా ఇలాంటివి చేయకూడదని అనేది. ఎమ్మెల్యేలు అంత సంతృప్తిగానే ఉన్నాయి. జగనన్న నిన్న మాట్లాడిన విషయం అంతా మంత్రి పదవులు కంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం చాలా సంతృప్తిగా ఉంది. అవును బ్రదర్, కరెక్ట్. ఓకే ఫైన్, నువ్వు బీపీ తెచ్చుకోకు, కూల్గా ఆన్సర్ చెయ్యి. నువ్వు ఇలాగా అందరికీ ఫ్యూచర్ ఆన్సర్ సో బీ కూల్. షీలా గారు, నేను అందరికీ బాధ్యతగా నేను ఆన్సర్ ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఏ పార్టీ రికగ్నైజ్డ్ పర్సన్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ పర్సన్. జస్ట్ ఒక అభిమానిగా రెస్పాండ్ అవుతున్నా. అది నా పార్టీ కార్యకర్తలు అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతగా నడుచుకోండి. ఎవరో అలా అంటున్నారని మీరు స్పందించొద్దని చెప్పాలి కనుక వచ్చినటువంటి ఒక బాధ్యతాయుతమైన కార్యకర్తని. ఐఎమ్ జస్ట్ ఒక కార్యకర్తని మటుకి. ఐఎమ్ నాట్ ఏమంటే అంతకు మించి నేను పెద్ద వ్యక్తిని కాదు, అంతకు మించి నేను స్థాయి మించిపోయినటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి నా స్థాయి చిన్నది, నా అర్హత అంతకంటే చిన్నది. కాకపోతే నా అభిమానం పెద్దది, నా పార్టీ మీద బాధ్యత అంతకంటే పెద్దది. ఆ ఇదిలో పెట్టా. బాలస్వామి గారు, హాయ్ బ్రదర్. కొవ్వూరు రవి గారు, చేద్దాం బ్రదర్. అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. జగనన్న గారు 2 years తర్వాత ఇస్తారు, వెయిట్ చేయండి. కరెక్ట్ చెప్పారు, ఖచ్చితంగా జరగాలని ఆశిద్దాం. ఓకే బ్రదర్, ఇదైతే నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పేది అదే. కాస్త ఓపికగా, సహనంగా నాయకుడి యొక్క నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మీ భుజాలపైన ఉందని మీరు విస్మరించొద్దు, మీరు మర్చిపోవద్దు. ఈరోజు పార్టీకి చాలా బాధ్యతలు ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. టీడీపీ పరిపాలన నలిగిపోయినారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ముందుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటే మనం ఇలా అసంతృప్తితో ఇలా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే విధంగా పోవడం తప్పు. దయచేసి ఆలోచించి నాయకుడి నిర్ణయానికి కట్టుబడి నాయకుడు ప్రకటించిన ప్రకటనలు కానీ, ఆయన ప్రకటించినటువంటి నవరత్నాలు కానీ ప్రతిదీ ప్రజలకు అందే విధంగా కార్యకర్తలే మధ్యలో వారధిలాగా పనిచేసి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసి జగన్ గారి పాలన బేష్గా ఉందని అనిపించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. అది కాబట్టి ఎవరికైనా సరే బ్రదర్, నా మాటలు ఎవరికైనా ఇబ్బంది పెట్టున్నా మీలో ఎవరికి, ఇప్పుడు మీలో కూడా చాలా నేను చెప్పేందంటే ప్రతి వ్యక్తికి పర్సనల్గా ఒక వ్యక్తి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తికి అన్నీ రావాలని కోరుకుంటారు. నేను ఒకరిని ఇష్టపడుతుంటాను, ఆ వ్యక్తికి ఏదో ఒకటి రావాలనుకుని అతనికి రానప్పుడు మనం ఏం చేయగలుగుతాం బ్రదర్? ఆయన జగనన్న నలిగిపోయి చుట్టాడు కదా. మనం ఒక వ్యక్తి కింద పనిచేసి ఆ వ్యక్తికి రాకపోతే ఇంత ఇబ్బంది పడితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని మిగిలిన 24 మంది ఓడిపోయారు. వాళ్ళని సంతృప్తిపరచాలి, గెలిచిన వ్యక్తిని సంతృప్తిపరచాలి, సామాజిక న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలి. ఇన్ని బాధ్యతలు ఇన్ని పైకెత్తుకొని జగన్ గారు కష్టం కదా బ్రదర్, ఆలోచించాలి కదా. టక్క అనేది కూడా కదా మనం కూడా. జశ్వంత్, గ్రామ వాలంటీర్లు వైసీపీ యూత్కే ఇవ్వాలి. అది కరెక్ట్ కాదు బ్రదర్, అందరికీ సమన్యాయం చేయాలి. పార్టీ పరంగా చేస్తే మరో జన్మభూమి కమిటీ అవుతుంది, కానీ మనకి అది అలా ఎలా అవుతుంది? అది అందరికీ సమన్యాయం చేయాలి. సామాన్యులకి వాళ్ళల్లో మన వాళ్ళు ఉంటారు, అందరూ ఉండాలి. అందరూ పార్టీలకు అతీతంగా చేయాలంటున్నాను ఏదైనా. అబ్సల్యూట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇబ్బంది పడినా, ఎవరికైనా బాధ కలుగున్నా క్షమించండి. బట్ నన్ను క్షమించకపోయినా పార్టీ నిర్ణయాన్ని అయితే పాటించండి. దయచేసి పార్టీని ఆక్షేపించొద్దు, ఆక్షేపించడం కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అనాలోచితంగా ఎలా పడితే అలా మాట్లాడి మీ విలువను మీరు దిగదాచుకోవద్దని వినయపూర్వకంగా ప్రాధేయపడుతూ నమస్కారం తెలియజేస్తున్నాం బ్రదర్. దయచేసి ఆలోచించండి. నమస్తే అండి, ఉంటా అండి.
జానీ గారు, నీకు ఏది కరెక్టో ఏది రాంగో నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఓకే, బాయ్.